మీ నేమ్ సార్? నా పేరు రవికిరణ్ కృష్ణాయపాల్. రవికిరణ్ గారు, మనకి రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమం అండి. అది పేదలు బడుగు వర్గాలు పనులు చేసుకునే వాళ్ళకి అది ఎంతో మంచి కార్యక్రమం. మరి ఈరోజు ఎంతోమంది కొన్ని కుటుంబ కారణాల వల్ల మరి ఇళ్ళల్లో కూడా భోజనం చేయలేని వాళ్ళు మరి అన్నా క్యాంటీన్కి వచ్చి మరి టయానికి ఉదయం పూట టిఫిను మధ్యాహ్నం భోజనం అతి తక్కువ రేట్లకి మరి చేయగలుగుతున్నారు. అది దాని యొక్క పుణ్యం అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు హర్షించదగ్గ విషయం. ఇంకోటంటే మనకి గత ప్రభుత్వంలో అది మొత్తం పూర్తిగా నిషేధించడం అయింది. ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది సార్. దీనివల్ల మనకి ఏమనుకుంటున్నారు సార్ ప్రజలు? ఇప్పుడు వెనక రాజుల కాలంలో దేవుళ్ళ కాలంలో రాక్షసులు అన్నీ ఉండేవాళ్ళు. ఏమన్నా మంచి కార్యక్రమం చేస్తుంటే రాక్షసులు వచ్చి దాన్ని నాశనం చేసేవాళ్ళు. అట్లానే మరి పోయిన చంద్రబాబు నాయుడు గారి కాలంలో మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలించే రోజుల్లో మరి పేద ప్రజలకి మరి పనులు చేసుకుని వృక్షాలు దొక్కునే వాళ్ళకి బడుగు బలహీన వర్గాలకి మరి టయానికి అతి తక్కువ రేట్లలో మరి అన్నా క్యాంటీన్లు పెడితే మరి ఈ రాక్షసులు వచ్చి వీళ్ళ పదవి కాలంలో మరి దాన్ని తీసి పారేశారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదల కోసం పుట్టాను, నేను పేదల కోసం బతుకుతున్నాను, పేదలే నా పెన్నిధులు అని చెబుతున్నాడు. ఇవన్నీ శుద్ధ అబద్ధం. వాళ్ళు తెల్లాలేగితే అబద్ధాలతో జీవితం. ఆ అబద్ధాల్లో ఇదొక అబద్ధం. పేదల కోసం మరి ఆయన చేసేవాడైతే అన్నా క్యాంటీన్ తీసివేయటం అంటే దానంత దుర్మార్గమైన పని రెండోది లేదు. మరి అది కూడా ఆలోచించకుండా ఆయన చేశాడంటే రాక్షసులే కొంచెం నయమేమో, ఈయన అంతకన్నా రాక్షసులేమో అనిపించింది సార్. అలాగే నిన్న జోగి రమేష్ కుమారుని భూ కబ్జా కేసులో అరెస్ట్ చేశారు కదా సార్, దీని మీద మీ అభిప్రాయం సార్? అవి వాళ్ళు మరి వాళ్ళ కాలంలో అంతా దాచుకోవడం చేశారండి. మరి అది మనకి పూర్తిగా తెలియదు, కానీ అది ఎగిరిగోళ్ళు భూముల్ని మరి ఆ రిజిస్టర్ ఆఫీసులో ఏం చేశారో ఏంటో, ఏ మాయలు చేశారో సర్వే నెంబర్లు మార్చి మరి ఇది చేశారు. చేసిన దానికి మరి ఒక ఆదర్శమైన ప్రభుత్వం మరి ఎట్లాంటి వాటిని మరి ఎలుగు తీయపోతే దాన్ని మనం ఒక చెడుని ప్రోత్సహించినట్టే కదా. ఆ చెడుని ఇప్పుడు వాళ్ళు కనుక్కున్నారు. ఈ భూ కబ్జాలు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కొక్కళ్ళు బయటికి తీస్తున్నారు. అందులో జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి పేరుతో ఉంది కాబట్టి వాళ్ళ అబ్బాయిని పెట్టారు. అదే జోగి రమేష్ పేరుతో ఉంటే ఆయన్నే అరెస్ట్ చేసేవాళ్ళు. మరి నిన్న చూస్తే మరి వాళ్ళు చాలా బాధతో జోగి రమేష్ గారు నేను వెనుకబడిన కులాలు జాతులు బీసీలు అంటున్నాడు. మరి బీసీలని ఇప్పుడు మరి గత 5 సంవత్సరాల్లో ఒక్కసారన్నా నేను గౌడ కులస్తుని బీసీ అని ఆయన నోటి వెంబటే రాలేదు, వాళ్ళని దగ్గరికే చేరనివ్వలేదు. మరి వాళ్ళకి కనీసం మరి పొద్దున ఆయన చెబుతున్నాడు వెంకటకృష్ణ ప్రసాద్ గారు, సబ్ స్టేషన్లో ఒక బీసీ కుర్రాడిని ఎస్సీ కుర్రాలను పెడితే ఆయన కావాలని తీపిచ్చి ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టించాడంట. మరి ఆయన వాళ్ళు నేను బీసీని అంటున్నాడు, మరి గౌడు కులస్తుని అంటున్నాడు. నువ్వు గౌడు కులస్తుడైనా ఎవరైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. మరి సమర్థవంతమైన పాలన చేసిన వాళ్ళు మరి ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని శిక్షిస్తారు. దానికి ప్రభుత్వం ఇవాళ ఎంతో బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. మరి ఈ రాష్ట్రం మీద వేల కోట్ల అప్పులు తెచ్చి మరి భూ కబ్జాలు చేసి మరి కనీసం గవర్నమెంట్ ఆఫీసుల ఫైళ్ళను కూడా తగలబెట్టేశారు. మరి ఇలాంటి రాక్షస పాలనని ఇవన్నీ తట్టుకొని మరి సమర్థవంతమైన నాయకత్వంలో మరి ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ సెంట్రల్ వాళ్ళు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉదయం 9 గంటలకు వెళ్తున్నాడు అసెంబ్లీకి, వచ్చేటప్పుడు 11:30 అవుతుంది, 18 గంటలు చేస్తున్నారు. మరి ఇవన్నీ ఒక్కోటి ప్రక్షాళన చేసుకుంటూ మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందరకు తీసుకెళ్లాలంటే మరి ఇట్లాంటి నాయకులు ఉంటే తప్పక మనం తీసుకెళ్ళాం. ప్రజలు ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మరి ఇవాళ మంచి పరిపాలన వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
రాష్ట్రంలో ఏం జరిగినా అది చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు చెడు చేసే ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి గత 5 సంవత్సరాలు పరిపాలించేవాడు కాదు. మరి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారిని మరి ఆయన చనిపోయినాక ఒక్క ఛాన్స్ అంటే ఆయన మీద అభిమానంతో రాష్ట్ర ప్రజలు మరి ఈయన పాదయాత్ర చేస్తున్నా మరి చంద్రబాబు నాయుడు గారు కనీసం వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి పాదయాత్రను బాగా జరిగేటట్టు చూశాడు కాబట్టి మరి ఆయన పోయినసారి గెలిచాడు. ఒక్క ఛాన్స్తో ప్రజలు నమ్మి ఏదో చేస్తాడులే రాజశేఖర రెడ్డి గారిని తెలుసుకుని ఈయనకి పట్టణం అప్పచెప్తే రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి అగాంతంలో పడేశాడు. ఇప్పుడు ఆ అగాంతంలో నుంచి ఒక్కోటి నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా మరి తీసుకురావాలి. సార్ ఇదివరకు మంత్రులకు కానీ ఆయన ఎమ్మెల్యేలకు కానీ అసలు కనపడేవారు కాదు. ఇప్పుడు ఎక్కడైతే శవం కనపడుతుందో ఇప్పుడు ఆయన అక్కడ ప్రత్యక్షం అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం సార్? ఇదంతా రాజకీయ లబ్ధి, రాజకీయ మరి ఆయన ముఖ్యమంత్రిగా 105 సీట్లు వచ్చింది, 151 సీట్లు వచ్చినాయి. వచ్చినాక కనీసం ఇదిగో ఈ ప్రజల దగ్గర ఈ పత్రం స్వీకరణ చేద్దాం, ఆయనకున్న బాధను మనం తీర్చుదామని ఒక్కటన్నా చేసాడండి. కనీసం ఆయన ఇంటికాడ తాడేపల్లి ఇంటికాడ నుంచి 15 కిలోమీటర్ల దూరం ఇక్కడ మా ఊరిలో పేదలకి సెంటు భూములని ఇచ్చాడు. అక్కడికి హెలికాప్టర్ వేసుకొచ్చాడు 15 కిలోమీటర్లకి. ఈ పేదలకి ఏమన్నా ఇద్దామని ఆయనకి మంచి ఇది కాదు, ఆ పేదలను కూడా మోసం చేశాడు. ఇక్కడ సిఆర్డీలో ఉన్న భూమిని, కోర్టులో ఉన్న భూమిని పేదలకి మీకు ఆశ చూపించి ఒక సెంట్ అని మరి ఆ పేదలను కూడా మోసం చేశాడు. ఆ పేదల పాపం ఈ సెంటు భూమి కోసం ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఛార్జీలు పెట్టుకొని వారాలు తిరిగారు. మరి వాళ్ళ కోర్టులో తగిన బుద్ధి చెప్పింది. పేదలను మోసం చేయటం, రాష్ట్రాన్ని నాశనం చేయటం ఆయన యొక్క ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆయనకి ప్రేమ లేదు. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కువ కాలం కర్ణాటకలో ఉన్నాడు. ఆయన ఆస్తులు కానీ ఏమన్నా కానీ ఆయన కర్ణాటక అంటే ఇష్టం, లేదంటే హైదరాబాదులో ఉన్న ఆస్తులు. ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడటం ఆయనకి ఇష్టం లేదు. అది ఆయన ముఖ్య ఉద్దేశం.